Hello everyone. Today we will discuss about intermediate first year mathematics 1A. Mathematics 1A లో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏంటి, సిలబస్ ఎలా చేంజ్ అయింది, ప్రీవియస్ సిలబస్ ఏంటి, న్యూ సిలబస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1A సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ మ్యాథమెటిక్స్ 1A 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, 10 రాయాలి. 2 10s are 20 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తాడు, 5 రాయాలి. 4 5s are 20 మార్క్స్. 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తాడు, 5 రాయాలి. 7 5s are 35 మార్క్స్. టోటల్ 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది. జనరల్లీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ మనం సిలబస్కి వెళ్ళేసరికి ఓకే చూడండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మ్యాథమెటిక్స్ 1A. ఇది ప్రీవియస్ ఇయర్ సిలబస్. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్స్, మ్యాట్రిసెస్, వెక్టర్ ఆల్జీబ్రా, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎవ్రీ ఇయర్ లాగే ఆ సిలబస్ అది. అయితే ఈ ఇయర్ కొన్ని టాపిక్స్ తీసేశాడు. టాపిక్స్ డిలీటెడ్ అండర్ 30% రిడక్షన్ ఆఫ్ సిలబస్ డ్యూ టు కోవిడ్-19 వల్ల 30% సిలబస్ రెడ్యూస్ చేశాడు. ఏ సిలబస్ చూద్దాం. ఫంక్షన్స్లో 1 యాజ్ పర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇన్వర్స్ ఫంక్షన్స్, థీరమ్స్ తీసేశాడు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీట్గా తీసేశాడు. మ్యాట్రిసెస్లో 3.4.8 ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఉంది. అందులో ప్రాపర్టీస్ తీసేశాడు, నోటేషన్స్ తీసేశాడు, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ తీసేశాడు. ఇలా 3.5.5, 3.6.8, 3.7.4 ఇలా టోటల్గా. మెథడ్స్లోకి వచ్చేసరికి గాస్ జోర్డాన్ మెథడ్ అనేది తీసేశాడు. రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తీసేశాడు. హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా తీసేశాడు. వెక్టార్స్లోకి వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి కొన్ని టాపిక్స్ తీసేశాడు. 5.10 to 5.13 అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేది తీసేశాడు మనకి ఈ ఇయర్ వరకు. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ఫుల్గా తీసేశాడు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ టోటల్గా తీసేశాడు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ తీసేశాడు. అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం నెంబర్ 27, 28 తీసేశాడు. ప్రాబ్లం నెంబర్ 13 నుంచి 18 వరకు తీసేశాడు. ఎక్సైజ్ 10Aలో ఇది 30% సిలబస్ రెడ్యూస్ చేసింది. మనం బ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A మోడిఫైడ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి ఏంటని అకార్డింగ్ టు ది అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. 4 మార్క్స్ అయితే లేదు, 2 మార్క్స్ 2 వస్తాయి. టోటల్గా 7 + 2 + 2 11 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీట్గా డిలీట్ చేశాడు, సో 0 మార్క్స్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి 2 7 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా 7 + 7 + 4 + 2 + 2 టోటల్గా 22 మార్క్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, వెక్టర్ ఆల్జీబ్రా నుంచి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా 7 + 4 + 2 + 2 15 మార్క్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుంది, ఒక 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా 7 + 4 + 2 13 మార్క్స్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు మనకు ఒక 7 మార్క్స్, 3 3 మార్క్స్ వస్తాయి, 3 4 మార్క్స్ వస్తాయి. ఒక 7 మార్క్స్, 4 మార్క్స్ 3 వస్తాయి, 2 మార్క్స్ 2 వస్తాయి. అంటే 7 + 4 + 4 + 4 + 2 + 2 టోటల్గా 23 మార్క్స్. ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకే 23 మార్క్స్. నెక్స్ట్
ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ టోటల్‌గా కంప్లీట్‌గా ఈ ఇయర్ వరకైతే డిలీట్ చేసేసాడు. ఈ ఇయర్ లేదు. 30% సిలబస్‌లో పోయింది. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కూడా 30% సిలబస్‌లో పోయింది. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి మనకొక 2 మార్క్స్ మాత్రమే వచ్చిద్ది. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి మనకొక 2 మార్క్స్ మాత్రమే వచ్చిద్ది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. ఒక 4 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ అయితే ఏమి లేవు. ఇలా టోటల్‌గా అయితే మనకు 11 మార్క్స్. ఓవరాల్‌గా క్వెషన్ పేపర్ అనేది 97 మార్క్స్‌కి ఉంటుంది. మనం 75 మార్క్స్‌కి అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 7 మార్క్స్ క్వెషన్స్ అయితే టోటల్‌గా ఇందాక చెప్పినట్టుగా నేను 2 మార్క్స్ అని 10 ఇస్తాడు. 10లోంచి 10 రాయాలి. 4 మార్క్స్ క్వెషన్స్ 7 ఇస్తాడు. 4 మార్క్స్ క్వెషన్స్ 7 అంటే ఇక్కడ చూసుకోండి. ఫంక్షన్స్ నుంచి 1, మ్యాట్రిసెస్ నుంచి 2, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి 1, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1. టోటల్‌గా 7. 7 7s ఆర్ 49 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్‌కి కూడా 7 ఇస్తాడు. మనం 5 రాయాలి. 4 5s ఆర్ 20. మ్యాట్రిసెస్ నుంచి ఒక 4 వస్తుంది. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఒక 4 వస్తుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ట్రిగనామెట్రీ నుంచి మాత్రమే మనకు 4 మార్క్స్‌కి 3 వస్తాయి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. టోటల్‌గా 28 మార్క్స్. అయితే మనం 5 రాస్తాం. 4 5s ఆర్ 20 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ అన్ని 10 ఇస్తాడు. 10 రాయాలి. 20 మార్క్స్. ఫంక్షన్స్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి. మ్యాట్రిసెస్ నుంచి 2 వస్తాయి. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 వస్తాయి. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ట్రిగనామెట్రిక్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. టోటల్‌గా 20 మార్క్స్.